మదనపల్లిలోని ఎస్ఆర్ షాపింగ్ మాల్లో బంపర్ ఆఫర్లు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఎస్ఆర్ షాపింగ్ మాల్లో బంపర్ ఆఫర్లు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏరియా బ్రాంచ్ మేనేజర్ బాలరెడ్డి మాట్లాడుతూ ఆదేశాలతో ఎన్నో ఆఫర్లతో కూపన్స్తో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఫ్లోర్ మేనేజర్ రాఘవ మాట్లాడుతూ ఎస్ఆర్ షాపింగ్ మాల్ 15 బ్రాంచుల్లో ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని, 365 రోజులు డిస్కౌంట్లతో ఉంటాయని తెలిపారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తమకు 5 లక్షల కస్టమర్లు, అందులో ఫ్యామిలీ కస్టమర్లు, రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు అని తెలిపారు. ప్రతి కస్టమర్ తమ సంస్థకు సపోర్టుగా ఉన్నారని, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ చేస్తారని తెలిపారు. తమ సంస్థ 30,000 పెట్టుబడితో ప్రారంభించి ఇప్పుడు 15 బ్రాంచులుగా పెరగడం జరిగిందన్నారు. తాము సాఫ్ట్వేర్ చదువులు చదివినా తమ సంస్థ ఎంతో రుణపడి ఉన్నాము అని, అలాగే అంత పెద్ద చదువులు చదివినా అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా మా సంస్థగా భావించి కష్టపడుతున్నాము అని తెలియజేశారు. వెల్కమ్ టు R360 న్యూస్. ఈరోజు మనము ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఉన్నాము. చాలా తక్కువ ధరలకే ఎస్ఆర్ షాపింగ్ మాల్లోన అతి డిస్కౌంట్లతో భారీ గొప్ప మేళ ఆఫర్స్తో ఈరోజు పెట్టారు. దాని గురించి ఒకసారి మన ఫ్లోర్ మేనేజర్ రావు గారు మాట్లాడతారు. ఆబ్జీ, ఇంత తక్కువ ధరలో ఎస్ఆర్ షాపింగ్ మాల్లోనే ఎలా ఇవ్వగలుగుతున్నారు? సార్, మన దగ్గర లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారండి. మదనపల్లి చుట్టుపక్కల ఏరియాలో కూడా చూసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం తక్కువ ధరలకే మ్యారేజ్ సీజన్కి కావాల్సిన అన్ని ఇండో వెస్టర్న్ 3 పీస్ షెర్వానీ, 2 పీస్ షెర్వానీ మనం తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచామండి. 30 ప్రారంభమైన ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఎండి గోపినాథ్ గారి రెడ్డి ఆదేశాలతోటి ఇప్పుడు దగ్గర 15 బ్రాంచ్లు రన్ అవుతున్నాయి కదా. అది ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే ప్రతి బ్రాంచ్లోనూ అదే ఆఫర్స్ నడుస్తున్నాయా? ప్రతి బ్రాంచ్లోనూ మనం ఇలాగే 365 రోజులు ఆఫర్ ఇవ్వగలుగుతున్నామా? ఖచ్చితంగా అండి, మీరు అడిగినట్లు ఇక్కడ 365 డేస్ ఇవే ఆఫర్ని మనం అందుబాటులో ఉంచుతాం. ఖచ్చితంగా అండి, ఈ జనాలకి మనకి అందుబాటులో చూసుకొని మనం ఇదే ఆఫర్ని కంటిన్యూ చేస్తాం. షాపింగ్ మాల్లోన హెల్పర్ స్థాయి నుంచి వచ్చి జోనల్ మేనేజర్గా ఎదిగినటువంటి వ్యక్తులు అలాగే నెలకు 2 లక్షల జీతం తీసుకుంటూ పనిచేస్తున్నారన్న విషయం తెలిసింది. అది నిజమేనా? అవునండి, నిజమే. మన హెల్పర్ స్థాయి నుండి ఈరోజు ఫ్లోర్ మేనేజర్ స్థాయి వరకు కూడా ఉండి మంచి అంకితభావంతో కలిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ సంస్థలో గుర్తింపు ఖచ్చితంగా పొందుతున్నారు. ఆ విషయంలో ఎటువంటి ఇదే లేదండి. ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది. థ్యాంక్ యూ. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లోన అంత తక్కువ ధరల్లోనే ఎలా ఇవ్వగలుగుతున్నారు? కస్టమర్ రిసీవింగ్ ఎలా చేసుకుంటున్నారు? కస్టమర్ ఇంతమంది రావడానికి కారణం ఏంటండి? ఫస్ట్ మనకి కస్టమర్కి వస్తే ఫస్ట్ రెస్పాన్సిబుల్ వాళ్ళకి రిసీవ్నెస్ అండి. మనం స్పెషల్ టీం అనేది పెట్టాము. ఫస్ట్ కస్టమరు మన స్టెప్పింగ్ అవుతున్నట్టే వాళ్ళకి ప్రాపర్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలి అనేది ఫస్ట్ నీడ్ తెలుసుకొని వాళ్ళకి ప్రాపర్గా మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ సర్వీస్ మెన్స్ని పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఏ ఐటెం కావాలి, వాళ్ళకి ఫిట్టింగ్స్ ఏంటి, వాళ్ళకి అనుగుణంగా మనం బెస్ట్ సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి కస్టమర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతారు అనే ఉద్దేశంతో మనం సర్వీస్ ఇస్తున్నాము. సో అందుకని మనకి ఫుట్ఫాల్ అనేది పడుతుంది. కస్టమర్కి మెయిన్గా 3 పాయింట్స్ కావాలంట కదండి. ఆ 3 పాయింట్స్ మీకు ఏ విధంగా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వగలరు సర్వీసు? సార్, మనకి కస్టమర్ కోరుకునేది ఒకటే అండి, తక్కువ ధరలో మంచి క్వాలిటీ అండ్ సర్వీస్. ఈ 3 పాయింట్లలో మనం కన్నా కస్టమర్కి ఇవ్వగలిగితే దే ఫీల్ హ్యాపీ. సో అదే పాయింట్లో మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్ని రాబట్టుకోవడానికి మీరు ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తారా? అటువంటిది ఏం లేదండి. మనం ఇవ్వగలిగిన సరసమైన ధరలో మంచి క్వాలిటీ ఇస్తే ఇటు మీరు అన్నట్టు గిక్స్ ఏం లేవండి. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇస్తే ఆటోమేటిక్గా కస్టమర్ అనేది మనం మళ్ళీ రిపీట్ అవుతారు. అదే ఉద్దేశంతో మనం సర్వీస్ ఇస్తున్నాం అంతే. 2005లో ప్రారంభించి ఇప్పుడు 2026కు వచ్చినాం. గత 26 సంవత్సరాలు అవుతుంది మొదలుపెట్టి. దీంట్లోన ఎక్కువగా అచీవ్మెంట్ అయిన సంస్థ కానీ, అచీవ్మెంట్ జరిగిన సంస్థ కానీ ఉందంటే అది ఎస్ఆర్ షాపింగ్ మాలే. కానీ ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్లోన ఎక్కువ గ్రేట్గా అచీవ్మెంట్ ఇచ్చిన షాపింగ్ మాల్ కానీ, బ్రాంచ్ కానీ ఏదన్నా ఉందంటారా? ఖచ్చితంగా అండి, రాయలసీమలో మంది ఫస్ట్ బ్రాంచ్. సో ఇక్కడ సర్వీస్ కూడా అలాగే ఉంది. ఇంకా పోను చూడాలండి. ఇలాగే మనం సర్వీస్ ఇస్తే ఖచ్చితంగా మీరు అన్నట్లు అచీవ్ అవ్వచ్చు. మన సర్వీస్ బెస్ట్ ఉంది కాబట్టి అదర్స్తో పోల్చుకుంటే మన సర్వీస్ కూడా బెస్ట్ ఉందని పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది మన మీద. సో ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు బెస్ట్ అవ్వచ్చు. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో దగ్గర 5 లక్షల కస్టమర్స్
ఉన్నారని తెలిసింది. 5 లక్షల కస్టమర్స్లోన ఎక్కువ బెటర్గా మీకు అచీవ్మెంట్ అయ్యింది కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్లోన ఫేస్ చేసినవి కానీ ఏవైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. మనం ఒక ఫ్యామిలీకి వస్తే ఎంటైర్ షోరూమ్ అంతా మన ఫ్యామిలీ స్టోర్. మనకి పిల్లల కాటి నుండి లేడీస్కి అండ్ పెద్దవాళ్ళకి లేదా జెంట్స్ వేరు ప్రతి ఒక్కరికి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. ఒక్కసారి ఖచ్చితంగా 5 లక్షలు కాదండి, ఇంకా ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా మనకుంది. ఎందుకంటే మన సర్వీసు మన దగ్గర క్లాతింగ్ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఫ్యామిలీ స్టోర్ ఖచ్చితంగా 5 లక్షలు ప్లస్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. థ్యాంక్ యూ. మీరు మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కదా, దానివల్లే కస్టమర్స్ ఎక్కువ రాగలరు అనుకుంటున్నారా, లేదంటే దేని గురించి కస్టమర్స్ అంతమంది ఎక్కువ వస్తున్నారు? సార్ మన దగ్గర మార్కెటింగ్ చేస్తేనే కదండి 10 మందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో మనం మార్కెట్ చేస్తాము. 10 మందికి మన దగ్గర పలానా చోట ఈ ఐటమ్స్ ఉన్నాయి, పలానా చోట ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఉందంటే మనం మార్కెటింగ్ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఆ విధంగానే చేస్తున్నాము. ఈ 15 బ్రాంచుల్లో బాగా సక్సెస్ అయిన బ్రాంచ్ అని అంటూ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ పేరేంటి? నాకు తెలియదండి. కస్టమర్ డోర్ స్టెప్కి రావడానికి మీరు ఏం చేస్తారండి? ఏం లేదండి, వాళ్ళకి ఒక్కటే సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ స్టెప్ అవుతారండి. ఆ సర్వీస్ 100% ఇవ్వగలుగుతున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ప్రతి కస్టమర్కి మనం ఎక్స్పీరియన్స్డ్ సేల్స్మెన్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా మనం సర్వీస్ ఇస్తున్నాం, దానిలో డోటే లేదండి. ఇలాంటి బ్రాంచులు ఇంకా మరెన్నో విరగాలని ప్రజలు కానీ అలాగే కస్టమర్స్ కానీ చాలా కోరుకుంటున్నారు. మీరు తప్పకుండా ఆ సర్వీస్ని అలాగే ఇస్తారని కూడా హోప్స్ స్టాఫ్ అందరూ పెట్టుకున్నారు. మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా కస్టమర్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ కస్టమర్కి ఇంకా ఎన్నో ఆఫర్స్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఆర్3 న్యూస్ థ్యాంక్ యూ.